మంది మాత్రమే ముందుకొచ్చి పేర్లు నమోదు చేసుకున్నారు. ఇంకా 400 ఇళ్లు శాంక్షన్ చేసి ఇమ్మీడియట్ గా బిల్లులు కూడా పడిపోతే కట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. మీ డివిజన్ లో 50 మంది కూడా ఎవరైతే చోటుండి ఇల్లు కట్టదలుచుకున్న వాళ్ళు సాయంకాలం లోపల ఇచ్చేయాలి. రేపే లాస్ట్ డేటు. ఆ ఇల్లు మంజూరు చేస్తాం, వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు. 2,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఇది అందరూ డివిజన్ ఇన్ఛార్జెస్ తప్పకుండా దీన్ని పాటించాలి. ఇమ్మీడియట్ గా సాయంకాలం లోపల పేర్లు ఇవ్వాలని కూడా నేను ఈ సందర్భం తెలియజేసుకుంటూ, మా పిఎస్ సత్యనారాయణ గారు కానీ లేదా హౌసింగ్ ఏఈలు ఉంటారు, లేకపోతే హౌసింగ్ ఇన్స్పెక్టర్స్ కి ఇమ్మీడియట్ గా మీరు ఇవ్వాల్సిందిగా. మెయిన్ టౌన్, రూరల్ కాదు, టౌనే. 400 ఇళ్ల వరకు మన స్కోప్ ఉంది. పేదవారు ఎవరైనా కట్టుకుంటామంటే ఇవ్వండి, అందరికీ సంతోషం. అయితే 1 కోటి పైచిలకు సభ్యత్వాలు నమోదైతే రాష్ట్రంలో మన శ్రీకాకుళం నియోజకవర్గంలో 66,350 మంది మనం సభ్యత్వం నమోదు చేసుకున్నాం. 21 మంది శాశ్వత సభ్యత్వాలు చేసుకోవడం జరిగింది. దీనంతటికీ సహకరించిన నియోజకవర్గ పార్టీ క్యాడర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి తన వంతుగా ఎంతో కృషి చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా, తాత మెచ్చే మనవుడిగా రాష్ట్ర అభివృద్ధితో పాటు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, పటిష్టానికి ఎంతో తోడ్పాటు చేస్తూ, అలాగే సుదీర్ఘమైన పాదయాత్ర 3,000 పైచిలకు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, అలాగే ఉద్యోగస్తులు, అలాగే నిరుద్యోగులు, యువత, కార్మికులు అందరి యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు తన వంతు పాత్ర పోషించి ఈరోజు దావోస్ లో మళ్లీ పెట్టుబడులు తేడాని కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన కూడా అక్కడ ఆ మీటింగుల్లో పాల్గొని ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా గౌరవ జిల్లా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, యువ నేత, మన అందరి ఆశ దీపం, గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రెండు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో 7 రోడ్ జంక్షన్ లో ఈ కార్యక్రమం, ఆయన పుట్టినరోజు వేడుకలు, కేక్ కట్ చేయడానికి ఈ ప్రోగ్రాం ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కల్మటి వెంకటరమణమూర్తి గారు, అలాగే పట్టణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ సేర్ రమణయ్య గారు, పట్టణ పార్టీ ప్రెసిడెంట్ దినంగా అందరము భావిస్తున్నాం. ఎందుకంటే
నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ బాబు గారు అభివృద్ధి ఫలాలు అందులో భాగస్వామ్యం లోకేష్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రానికి అందించడానికి అహర్నిశలు కృషి చేస్తున్న లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రస్తావించాల్సిన అవసరం ఉందని సందర్భం తెలియజేస్తున్నాను. గతంలో 2014 నుంచి 2019 వరకు జరిగిన చరిత్ర, 2019 నుంచి 2024 వరకు